హాయ్ ఫ్రెండ్స్, తెలుగింటి రుచులకి స్వాగతం. ఈ రోజు రెసిపీ ఫంక్షన్ స్పెషల్ రెసిపీ బెండకాయ ఫ్రై. ఫంక్షన్స్లో ఉన్నట్టే కరకరలాడేటట్లు టేస్టీగా ఉండేట్లు ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి. ఇవి 1/2 కేజీ బెండకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నాను. బెండకాయలకి అస్సలు తడి ఉండకూడదు. ఈ బెండకాయ ముక్కల మీద 1/2 కప్పు బియ్యపిండి, 1/2 కప్పు శనగపిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 4 రెబ్బల కరివేపాకు వేసుకొని ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ పిండి అంతా ముక్కలకి అతుక్కొనేలాగా పట్టించుకోవాలి. వాటర్ ఒకేసారి పోసుకుంటే పిండి పలచనవుతుంది. అందుకని వాటర్ చల్లుకుంటూనే కలుపుకోవాలి. ఎక్కువ తడి ఉంటే బెండకాయ ముక్కలకు జిగురు వచ్చేస్తుంది. అందుకని జాగ్రత్తగా వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి. చూడండి, చక్కగా ముక్కలకి పిండి పట్టింది. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగాక 1/2 కప్పు వేరుశెనగ గుండ్లు వేసి వేయించుకోవాలి. వేరుశెనగ గుండ్లు ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి. 50 గ్రాముల జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు వేగాక జీడిపప్పును కూడా ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు ఆయిల్లో వేసి వేయించుకోవాలి. కరివేపాకును కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. వేయించిన పప్పుల మీద చిటికెడు ఉప్పు, చిటికెడు కారం చల్లుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నీ చక్కగా వేగాయి. వీటిని ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకొని మిగిలిన ముక్కలను కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేసుకోకూడదు. ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలని ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుండ్లు, జీడిపప్పు వేసి కలుపుకోవాలి. అంతే, క్రంచీ బెండకాయ ఫ్రై రెడీ. చూసారుగా, ఫంక్షన్లో ఉన్నట్టే యాజ్ టీజ్గా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.